హాయ్ ఫ్రెండ్స్, మనం అప్పటికప్పుడే వామ్ రైస్ ఎట్లా తయారు చేసుకోవాలో చూసిద్దాము. మరి దీనికోసం ముందుగా కరివేపాకు తీసుకొని కొంచెం వామ్ తీసుకోవాలి, కొంచెం ఆవాలు తీసుకోవాలి, కొంచెం ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి గుడ్లు, కొంచెం పచ్చెనపప్పు తీసుకోవాలి. అలా తీసుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం కరివేపాకు అవన్నీ తీసుకున్నాం కదండి, అవన్నీ ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి అంత బాగా వేగిపోయింది కదా. ఇలా పోపు వేగిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం రైస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నట్లయితే సాల్ట్ అనేది మంచిగా కరుగుతుంది. ఇలా 5 minutes కలుపుకోవాలి. అంతేనండి, వామ్ రైస్ తయారు చేయడం అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.